ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆరాధనని ప్రారంభించుకుందాం ప్రార్థనతో. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడు, సర్వశక్తిమంతుడవు, జాలి ప్రేమ కనికరం గల దేవుడు. అయ్యా, మీ సన్నిధి ఇచ్చినందుకు మీ స్తోత్రాలు. మీ వాక్యపు వెలుగులో బిడ్డలను నడిపించండి. ఏ హృదయానికి ఏ వాక్యం అవసరమో అట్టి పరలోక సంగతులను బయలుపరచండి. ప్రతి బిడ్డ జీవితంలో మీ సత్యాన్ని తెలుసుకునేట్టుగా వారి హృదయాన్ని మీరు తెరిచి బలపరిచి స్థిరపరిచి మహిమ ఘనత ప్రభావాలు పొందమని యేసయ్య పరిశుద్ధమైన నామమును బట్టి ప్రార్థించి వాడుకొనుచున్నాం తండ్రి, ఆమేన్. స్వర్ణకుమారి పాట పాడిన తరువాత వాక్యాన్ని విందాం. అంబరానికి అంటేలా సంబరాలతో చాటాల, అంబరానికి అంటేలా సంబరాలతో చాటాల. యేసయ్య పుట్టాడని రక్షించవచ్చాడని, యేసయ్య పుట్టాడని రక్షించవచ్చాడని. ప్రవచనాలు నెరవేరాయి, శ్రమ దినాలు ఇక పోయాయి. ప్రవచనాలు నెరవేరాయి, శ్రమ దినాలు ఇక పోయాయి. విడుదల ప్రకటించే, శిక్షను తప్పించే, విడుదల ప్రకటించే, శిక్షను తప్పించే. యేసయ్య పుట్టాడని రక్షింపవచ్చాడని, యేసయ్య పుట్టాడని రక్షించవచ్చాడని. దివిజనాలు సమకూరాయి, ఘనస్వరాలు వినిపించాయి. దివిజనాలు సమకూరాయి, ఘనస్వరాలు వినిపించాయి. పరముకు నడిపించే, మార్గము చూపించే, పరముకు నడిపించే, మార్గము చూపించే. యేసయ్య పుట్టాడని రక్షింపవచ్చాడని, యేసయ్య పుట్టాడని రక్షించవచ్చాడని. సుమవనాలు పులకించాయి, పరిమళాలు విదజల్లాయి. సుమవనాలు పులకించాయి, పరిమళాలు విదజల్లాయి. ఇలాలో నశించే జనులను ప్రేమించే, ఇలాలో నశించే జనులను ప్రేమించే. యేసయ్య పుట్టాడని రక్షింపవచ్చాడని, యేసయ్య పుట్టాడని రక్షించవచ్చాడని. అంబరానికి అంటేలా సంబరాలతో చాటాల, అంబరానికి అంటేలా సంబరాలతో చాటాల. యేసయ్య పుట్టాడని రక్షించవచ్చాడని, యేసయ్య పుట్టాడని రక్షింపవచ్చాడని. హల్లెలూయా. ప్రభునందు ప్రియమైన దేవుని బిడ్డలారా,
దేవుని వాక్య భాగాన్ని విందాం. మత్తయి సువార్త 2వ అధ్యాయం 2వ వచనం. యూదుల రాజుగా పుట్టినవాడెక్కడనున్నాడు? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రము చూచి ఆయనను పూజింపవచ్చితమని చెప్పిరి. ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞానులు, తూర్పు దేశపు జ్ఞానులు హేరోదు పరిపాలన చేస్తున్న కాలములో యూదయా దేశాన్ని పరిపాలన చేస్తున్నాడు హేరోదు. ఆ కాలములో ప్రభువైన యేసుక్రీస్తు వారు బెత్లెహేములో పుట్టారని, ఆయన పుట్టిన తరువాత ఆయన్ని దర్శించాలి, ఆయన్ని చూడాలి, ఆయన ఆరాధించాలని జ్ఞానులు బయలుదేరి వచ్చారు. వారు హేరోదు దగ్గరకు వెళ్ళి యూదుల రాజుగా పుట్టిన వాడెక్కడా అని అడుగుతున్నారు. అంటే ప్రేమనద్దామని బిడ్డలారా, ఆయన రాజుగా పుడుతున్నాడు గనుక, హేరోదు ఆ కాలంలో పరిపాలన చేస్తున్నాడు గనుక ఆ రాజు ఇంటిలో పుట్టి ఉంటాడు అని వాళ్ళు అపోహపడి అక్కడికి వెళ్ళడం జరిగింది. అయితే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువైన యేసుక్రీస్తు వారు పుట్టిన తరువాత ఆకాశములో తూర్పు దిక్కున నక్షత్రం పుట్టింది. ఆ నక్షత్రాన్ని చూచి లోకమును రక్షించే రక్షకుడు పుట్టాడు అని జ్ఞానులు ఖగోళ శాస్త్రాన్ని బట్టి వారు తెలుసుకొని ఆయనను పూజించడానికి, ఆయనను సేవించడానికి వారు ప్రభుని వెతుక్కుంటూ వచ్చారు. అయితే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వారికి మార్గదర్శకము ఏది అంటే ఆకాశములో పుట్టిన ఆ నక్షత్రమే వారికి మార్గదర్శమైంది. దిశా నిర్దేశాన్ని వారికి తెలియచేస్తుంది. యేసు ప్రభువారు ఎక్కడ ఉన్నారు అన్న సంగతి ఆ నక్షత్రము, ఆ జాడ వారికి తెలియజేస్తుంది. అంటే వారికి మార్గమును చూపెడుతుంది, దారి చూపెట్టిన నక్షత్రం. జ్ఞానులు యేసు ప్రభువారు ఉన్న చోటికి వాళ్ళు వచ్చే వరకు వారికి ముందుగా పైన ఆకాశములో నడిచిన నక్షత్రమే వారిని ప్రభు దగ్గరకు నడిపించింది. జ్ఞానులను నడిపించిన నక్షత్రం. అయితే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, జ్ఞానులకు దారి చూపెట్టింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఈ నక్షత్రం జ్ఞానులకే దారి చూపెట్టింది. అలా నా ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు కూడా ఒక నక్షత్రం వలె అనేక మందికి దారి చూపెట్టాలి. ప్రభు దగ్గరకు, యేసు ప్రభు దగ్గరికి దారి చూపెట్టాలి. కనుక యేసు ప్రభు వారు ఈ లోకములో రక్షించడానికి, లోకమును లోక రక్షకుడుగా జన్మించాడు. ప్రేమైన దేవుని బిడ్డలారా, జ్ఞానులు ఆయన ఆరాధించడానికి వచ్చారు. ఈ జ్ఞానుల గురించి సాధారణంగా మనం ముగ్గురు జ్ఞానులు ప్రభుని వెతుక్కుంటూ వచ్చారు, ఆయన్ని ఆరాధించడానికి వచ్చారు అని మనం వింటూ ఉంటాం. అయితే అందులో ఒక జ్ఞాని పేరు బెల్తాషర్. ఈయన ఈజిప్టు దేశానికి చెందినవాడు.
రెండవ వ్యక్తి, రెండవ జ్ఞాని మల్లికార్జునుడు. ఇండియా దేశానికి అనగా మన దేశానికి చెందిన జ్ఞాని. మూడవ జ్ఞాని మెల్కియార్, గ్రీకు దేశానికి చెందినవాడు. అయితే వీళ్ళు ఆ నక్షత్రాన్ని చూచి లోకమును రక్షించడానికి లోకరక్షకుడు పుట్టాడని వారు ఆ నక్షత్రాన్ని బట్టి తెలుసుకొని వారు వెతుక్కుంటూ వస్తూ ఉంటే వారు కలుసుకున్నారు. అయితే ప్రియమనద్దామని పెట్టారా, చరిత్ర చెప్పినట్లుగా ఆర్టబాన్ అనే 4వ జ్ఞాని కూడా ఉన్నారు అని చెప్పబడుతుంది. అయితే ఇతను ఈ 3 జ్ఞానులతో కలిసి వెళ్ళాల్సిన వాడు. ఆ మార్గంలో ప్రజలు కష్టపడుతూ శ్రమపడుతూ బాధలు శోధనలు అనుభవించడం చూచి వారి కష్టాల్లో సహాయపడాలనుకున్నాడు. అతని ప్రయాణం ఆగిపోయింది. 3 వెళ్ళారు, ప్రభుని చూచారు. ఇతడెప్పుడు చూచాడు అంటే బాలుడిగా ఉండగానే యేసు ప్రభుని జ్ఞానులు చూచారు 3. ఇతను ఆర్టబాన్ అనేవాడు మాత్రం యేసు ప్రభు వారు సిలువ వేయబడిన తర్వాత ఆయన్ని కలుసుకున్నాడు అని చెప్పబడుతుంది చరిత్రలో. కనుక ప్రేమనొద్దామని పెట్టారా, వారి జ్ఞానులు చూడండి, మన దేశాన్ని నుంచి కూడా ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని వెతుక్కుంటూ వెళ్ళి ఆయన ఆరాధించి వచ్చిన జ్ఞాని ఉన్నాడు. సంఖ్యాకాండం 24వ అధ్యాయం 17వ వచనంలో చూస్తే యాకోబులో నక్షత్రము ఉదయించెను అని చెప్పబడుతుంది. కనుక యాకోబులోనే నక్షత్రం ఉదయించెను. ఏమిటి నక్షత్రం అంటే యూదా గోత్రములో ఆయన జన్మించాడు. ఆయనే యాకోబులో జన్మించిన నక్షత్రం, ఉదయించిన నక్షత్రం. అయితే ప్రేమనొద్దామని పెట్టారా, ఇశ్రాయేలీయులకి దేవుడు ఏమని చెప్తున్నాడంటే ద్వితీయోపదేశకాండం 4వ అధ్యాయం 19వ వచనంలో చూస్తే సూర్యుడు చంద్రుడు నక్షత్రములు, ఈ నక్షత్రాలకి అవి మానవుల కొరకు పుట్టించబడినవి, వాటిని నేను సృజించాను. ఇశ్రాయేలులారా, వాటిని నేను సృజించాను. సృష్టికర్తను విడిచిపెట్టి వాటిని మీరు ఎందుకు పూజిస్తున్నారు అని ప్రభువు వారితో అనేక సార్లు మాట్లాడడం జరిగింది. సూర్యుడు చంద్రుడు నక్షత్రాలకి మీరు ఎందుకు పూజ చేస్తున్నారు? మనుషులందరి కొరకు వాటిని నేను సృష్టించాను అని ప్రభువు చెప్తున్నాడు. సృష్టికర్తను మరిచి సృష్టిని పూజిస్తున్నారని ఇశ్రాయేలీయులతో మాట్లాడుతూ వచ్చాడు ప్రభు. అయితే నా ప్రేమనొద్దామని బిడ్డలారా, దానియేలు గ్రంథం 12వ అధ్యాయం 3వ వచనంలో చూస్తే బుద్ధిమంతుడైతే ఆకాశ మండలములోని జ్యోతులను పోలిన వాడై ప్రకాశిస్తాడు. బుద్ధిమంతులుగా జీవించాలి. ప్రేమనొద్దామని బిడ్డలారా, ఆకాశ మండలమందున్న నక్షత్రాలు లేదా జ్యోతులను పోలిన వారిగా ప్రకాశించాలి. వాళ్ళు ఇంకా నీ జీవితంలో ప్రకాశించలేకపోతున్నావు అంటే ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని పూర్తిగా నీవు అంగీకరించలేకపోతున్నావేమో, అందుకే ప్రకాశించలేకపోతున్నావేమో. నీతి మార్గమును అనుసరించుచు నడుచుకునేవారు నీతి మార్గమును అనుసరించి నడుచుకునేటట్లు ఎవరు అనేకులను త్రిప్పుతారో, ఆయన వైపు త్రిప్పుతారో వారు నక్షత్రాల వలె నిరంతరము ప్రకాశిస్తారు. అయ్యా ప్రేమనొద్దామని బిడ్డలారా, నశించిపోతున్న వారిని
రక్షణ మార్గములోనికి ప్రభు యొద్దకు నడిపిస్తే ఈ లోకములో ఆయన జన్మించింది ఎందుకయ్యా అంటే నశించిపోతున్న మానవుల్ని రక్షించడానికి ఆయన ఈ లోకానికి రక్షకుడిగా ఉదయించాడు. ఆయన రక్షకుడిగా జన్మించడానికి కారణం అదే ప్రేమనొద్దామని బిడ్డలారా. కనుక నక్షత్రముల వలె మీరు ప్రకాశిస్తే అనేక మందిని ప్రభు యొద్దకు నడిపిస్తారు ప్రేమనొద్దామని బిడ్డలారా. అది అంటున్నాడు దేవుని వాక్యాన్ని బట్టి మనం ఆలోచన చేస్తే బుద్ధిమంతులైతే తమ పొరుగు వారికి దారి చూపెడుతున్నారు. ప్రభు అయిన యేసుక్రీస్తు వారి దగ్గరికి దారి చూపెట్టండి ప్రేమనొద్దామని బిడ్డలారా. నీవు దారిలో నడుస్తూ ఆయనే మార్గం, నేనే మార్గం, నేనే సత్యం, నేనే జీవం అని చెప్పిన యేసు ప్రభు మార్గములో నడుస్తూ నా ప్రేమనొద్దామని బిడ్డలారా, మీరు మార్గములో నడుస్తూ ఆయన మార్గములో ఆ మార్గం తెలియని వారికి అనేక మందికి ఆ మార్గాన్ని తెలియజేయాలి. జ్ఞానులకు నక్షత్రం దారి చూపెట్టింది. మరి నీవు ప్రేమనొద్దామని బిడ్డలారా ప్రభువుని నమ్ముకున్న నీ జీవితంలో ఒక జ్ఞాని వలె, ఒక నక్షత్రం వలె నీవు అనేక మందికి దారి చూపెట్టేవానిగా ఉండాలి. కనుక నీ మట్టుకు నీవు రక్షించబడి స్వార్థంతో ఉండిపోవద్దు. అనేక మందిని ప్రభువు వద్దకు నడిపించాలి, అలా ప్రకాశించాలి ప్రేమనొద్దామని బిడ్డలారా. అందుకే అంటున్నాడు, ఒక గైడ్ వలె నడిపించండి. మత్తయి సువార్త 2వ అధ్యాయం 10-11 వచనాల్లో చూస్తే ఈ జ్ఞానులు హేరోదు దగ్గర నుండి మరలా బయలుదేరారు. హేరోదు అన్నాడు, ఆ వివరాలన్నీ నాకు మీరు చూసి వచ్చిన తర్వాత చెప్పండి, ఏ కాలములో మీరు ఆయన్ని నక్షత్రాన్ని చూచారో ఆ వివరాలన్నీ చెప్పండి నాకని అవన్నీ తెలుసుకున్నాడు. నేను కూడా వెళ్ళి పూజిస్తా అన్నాడు, కానీ అది మోసమే. వారు చెప్పిన ఆ కాలాన్ని ఆయన నోట్ చేసుకున్నాడు. వీళ్ళు వెళ్ళారు పూజించడానికి. వీరి కొరకు ఆకాశములో నక్షత్రం వెయిట్ చేస్తూనే ఉంది. అలా వాళ్ళ కోసమే వెయిటింగ్లో ఉన్నదండి నక్షత్రం. ఆ తర్వాత వీరు బయటకు వచ్చిన తర్వాత నక్షత్రం నడవడం మొదలుపెట్టింది. వారు నక్షత్రాన్ని ఫాలో అయ్యారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ నక్షత్రం వారు చూచిన ఆ నక్షత్రం ఎక్కడి వరకు వెళ్ళిందంటే, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళ ధ్యానభరితులై నక్షత్రాన్ని అనుసరిస్తూ యేసు ప్రభువారు, శిశువుగా ఉన్న యేసు ప్రభువారు ఎక్కడ ఉన్నారో ఆ ఇంటి దగ్గరకి వచ్చి ఆ నక్షత్రం చూపించిన మార్గాన్ని బట్టి వారు నడుస్తూ ప్రయాణం చేస్తూ వచ్చి మరియను, తల్లి అయిన మరియను, ఆ శిశువును చూచి సాగిలపడి, ప్రేమనొద్దామని బిడ్డలారా, వారు చూడండి ఎంత ఆశతో బయలుదేరారో. వారి జ్ఞానం యేసు ప్రభు దగ్గరికి నడిపించింది. వారికున్న జ్ఞానంతో ప్రభు దగ్గరికి నడిచారు ప్రేమనొద్దామని బిడ్డలారా. మరి దేవుడు నీకిచ్చిన జ్ఞానంతో నీవు ప్రభు దగ్గరికి నడుస్తున్నావా, లేకపోతే ఆ జ్ఞానాన్ని, దేవుడిచ్చిన జ్ఞానాన్ని దుర్వినియోగం చేసుకుంటూ లోకములోనికి, పాపములోనికి, మోసములోనికి, దుష్టత్వంలోనికి, అపవిత్రమైన కార్యాల్లోనికి నడుస్తున్నావా? జ్ఞానులైతే వారికి దేవుడిచ్చిన జ్ఞానాన్ని బట్టి ఆ జ్ఞానాన్ని ఉపయోగించుకొని ఆకాశములో పుట్టిన నక్షత్రాన్ని చూచి వారు ప్రభువును కనుగొనడానికి బయలుదేరారు, ప్రభువుని కనుగొన్నారు.
ఆ నక్షత్రాన్ని ఫాలో అయ్యారు. నీవు కూడా ప్రేమను అద్దామని పెట్టారా? ప్రభువు నీకు తెలియజేస్తున్నా, దేవుని మార్గాన్ని నీవు కూడా తెలుసుకొని ఆ జ్ఞానుల వలె ప్రభువుని కనుగొనే వరకు ప్రయాణం చేయాలి. ప్రభువును కనుగొనాలి సోదరి సోదరుడా. అలా వారు ప్రభువును కనుగొన్నారు. ఆ ఇంటిలోనికి వచ్చి మరియమ్మ గారిని, అలా శిశువుగా ఉన్న యేసయ్యను చూచి వాళ్ళు ఏం చేశారంటే సాగిలపడ్డారు. ఇంత గొప్ప జ్ఞానులు సైతము బాలుడుగా ఉన్నా, శిశువుగా ఉన్నా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి ఎదుట సాగిలపడ్డారు. ఎంత తగ్గింపు మనస్సు కలిగి ఉన్నారో చూడండి. వాళ్ళ జ్ఞానం ఎంత గొప్పదో ఆ గొప్ప జ్ఞానాన్ని కూడా వారు యేసు ప్రభు ఎదుట తగ్గించుకొని సాగిలపడి, తగ్గింపు మనసుతో సాగిలపడి ఏం చేశారంటే, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వాళ్ళు సాగిలపడి ఆయన్ని పూజించారు. పూజించినప్పుడు వాళ్ళు చేసిన గొప్ప పని ఏమిటంటే, వారితో పాటు బాక్సులు తీసుకొని వెళ్ళారు, పెట్టెలు. ఆ పెట్టెల్ని తీసుకొని వెళ్ళారు వాళ్ళు. ఆ శిశువు ఎదుట వాళ్ళు సాగిలపడుతున్నారండి. ప్రేమను అద్దామని పెట్టారా? యేసు ప్రభు వారు ఈ లోకములో మన కొరకు మానవుడిగా పుట్టాడు, మానవుడిగా జన్మించాడు. ఆయన జన్మదినాన్ని పురస్కరించుకొని ఆయన ఆరాధించడానికి, ఆయన్ని స్తుతించడానికి, ఘనపరచడానికి నా ప్రియమైన దేవుని బిడ్డలారా ఎంతోమంది ఈ కడవర దినాల్లో ఆరాధన చేస్తూనే ఉన్నారు. అయితే ప్రియమైన దేవుని బిడ్డలారా, వీరు శిశువును చూచి సాగిలపడ్డారు. ఆ శిశువు ఎలాంటి వాడు, ఎటువంటి వాడు, ఎలాంటి ప్రభావం కలిగిన వాడు, ఆయన శిశువుగా ఉన్న ఎంత ప్రభావం కలిగిన వాడో అన్న సంగతి, ఆయనలో ఉన్న గుణగణాలు, ఆయన లక్షణాలన్నీ జ్ఞానులకు అర్థమైంది. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఇంకా నీకు అర్థం కావడం లేదా? ఆ జ్ఞానులకున్న జ్ఞానములో నీకున్న జ్ఞానం ఎంతో ఒక్కసారి ఆలోచన చేయండి. ఆకాశంలో పుట్టిన ఆ నక్షత్రాన్ని గమనించి వారు యేసు ప్రభు వారు పుట్టారని, ఆయన్ని ఆరాధించాలని, ఆయన్ని పూజించాలని వారు బయలుదేరి వచ్చి వారి ప్రయాణం సఫలమైంది. ప్రేమనందామని పెట్టారు. వారు ఎంత జ్ఞానంతో తెలుసుకోగలిగారో ఒక్కసారి ఆలోచించుకొని వారి నీవు కూడా వారు ఆ జ్ఞానుల యొక్క జ్ఞానం కలిగిన వాళ్ళే ఇలా దేవుడిని ఆరాధన చేస్తే నేనేపాటి వాడిని అన్న ఆలోచన నీకు వస్తే ఆ ప్రభుని ఆరాధించడానికి నీవు కూడా బయలుదేరుతావు, ఆయన ఆరాధిస్తావు. అయితే నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు ఆయన పూజించినప్పుడు వారు తమతో పాటు తీసుకొని వెళ్ళిన ఆ పెట్టెల్లో, ఎవరి పెట్టెలో వారు కానుకలు తీసుకొచ్చారు. ఆయన శిశువుగా ఉన్న యేసయ్యకి కానుకలు అర్పించారండి. వారు కానుకలు అర్పించారు. నిజంగా వారు కానుకలు అర్పించారు అంటే నా ప్రియ సోదరి సోదరులారా, వారు తమ పెట్టెలను విప్పి వారు మొట్టమొదట చేసిన పని ఏమిటంటే వారు ఆయన ఎదుట సాగిలపడ్డారు. అసలు ఆయన ఎదుట నీవు సాగిలపడి ఆ మనస్సు, మోకరించే మనస్సు, తగ్గించుకునే మనస్సు, విధేయత కలిగిన మనస్సు, ప్రభు ఎదుట సాగిలపడాలనే ఆ మనసు నీలో వస్తే తప్పకుండా ప్రభుని నీవు చూడగలుగుతావు, ఆయన్ని ఆరాధిస్తావు, ఆయన్ని పూజిస్తావు. మనసారా పూజించే ఆ పరిస్థితి నీకు వస్తుంది. లేకపోతే ఆచారంగా, అలవాటుగా,
ఆయన పూజిస్తావు సోదరి సోదరుడు. జ్ఞానులు ఆచారంగా అలవాటుగా పూజించిన వారు కాదు. వారు ఆకాశములు నక్షత్రాన్ని గమనించి ప్రభు యొక్క గొప్పతనాన్ని గమనించి ఆయన మహిమా స్వరూపి అని, ఆయన నిత్య రాజ్యానికి అధికారి అని, ఆ రాజు అని ఆయనను గుర్తించిన వారు పెట్టెలు తీసుకొచ్చారు. వారు విప్పారండి పెట్టెలు. నా ప్రియ సోదరి సోదరుడా, నీవు కూడా ప్రభుని ఆరాధించినప్పుడు జ్ఞానుల వలె నీ హృదయం అనే పెట్టెను విప్పి, ముందు పెట్టెలు విప్పాలి. నువ్వు కానుక అర్పించాలంటే హృదయపూర్వకంగా కానుక అర్పించాలి తప్ప అలవాటుగా కానుకలు అర్పించడం కాదు. వీళ్ళు జ్ఞానులు తమ పెట్టెలు విప్పారు. ముందు మీ హృదయాల్ని విప్పి మీరు ప్రభువుకి మీ జీవితాన్ని కానుకగా సమర్పించుకోండి. మీ ఆత్మీయ జీవితాన్ని ప్రభువుకి కానుకగా అర్పించుకోండి. ప్రేమనొద్దామని బిడ్డలారా, ఇది జ్ఞానులు చేసిన పని చూస్తే హృదయపూర్వకంగా అంతరంగము ఎరిగిన దేవుని ఎదుట వాళ్ళ పెట్టెలు విప్పి వాళ్ళ హృదయాల్ని విప్పి మనఃపూర్వకంగానే వారు కానుకలను సమర్పించారు, కానుకలను అర్పించారు. నా ప్రియ సోదరి సోదరుడా, చూడండి, వారి హృదయము తెరవబడిన హృదయంగా, వారి హృదయము ఆ పెట్టెలను విప్పినట్లుగా తెరవబడిన హృదయాలు కలిగిన వారుగా. మరి నీ హృదయం తెరవబడిన స్థితిలో ఉన్నావో, మోయబడిన స్థితిలో ఉన్నావో, ఎలా ఉందో నీ హృదయం? ప్రభు అయిన యేసుక్రీస్తు వారు నీ కొరకే ఈ లోకములో జన్మించారన్న సంగతి, నీ కొరకే ఈ లోకములో ఆయన పుట్టాడు అన్న సంగతిని నీవు జ్ఞాపకం చేసుకుంటే ధన్యుడు అవుతావు. ప్రేమనొద్దామని బిడ్డలారా, చూడండి, అపోస్తల కార్యములు 16వ అధ్యాయం 14వ వచనంలో చూస్తే లూదియా అనే దైవ భక్తి కలిగిన స్త్రీ ఉందండి. ఆమె నదీ తీరమున ప్రార్థన జరుగుతుందని ఆదివారం అక్కడికి వెళ్ళింది. అపోస్తలుడైన పౌలు భక్తుడు శీల అక్కడికి వెళ్ళి పౌలు గారు దేవుని వాక్యాన్ని బోధిస్తూ ఉంటే వేలాది మంది స్త్రీలు అక్కడికి వచ్చి వాక్యాన్ని వింటున్నారు. ఆ వాక్యాన్ని వినేవారిలో లూదియా అనే ఒక స్త్రీ ఉంది. ఏమే ఊదా రంగు పొడి అమ్మే వ్యాపారస్తురాలు. ఆమె వ్యాపారాన్ని కూడా వాక్యం వినడానికి వెళ్ళినప్పుడు వ్యాపారాన్ని ఆ రోజు కట్టేసిందండి. వ్యాపారాన్ని షాపును కట్టివేసింది, వ్యాపారం మానివేసింది. మరి సోదరుడా సోదరి, వాక్యం వినడానికి ఆదివారం ఆరాధనకు వెళ్ళినప్పుడు నీవు షాపులు కట్టేస్తున్నావా, వ్యాపారాన్ని ఆపేస్తున్నావా? ఆ రోజు కూడా ఇంకా వ్యాపారం చేస్తూనే ఆరాధనలో పాలు పంపులు పంచుకొనకుండా తప్పిపోతున్నావా? చూడండి, లూది అయితే తాను ఆ రోజు వ్యాపారాన్ని మానివేసింది, వాక్యం వినడానికి వెళ్ళింది, మనసంతా వాక్యం మీదే పెట్టింది. మరి నీ జీవితంలో మరి ప్రభు మీద మనసు పెట్టి ఆరాధనకు వెళుతున్నావా? లేకపోతే ఆరాధన ముగించే సమయానికి వెళ్ళి ఆరాధనలో పాలు పంపులు పంచుకుంటున్నావు? ఎలా ఆరాధనకు వెళుతున్నావు? ఎలా ప్రభుని ఆరాధిస్తున్నావు? ఏ విధంగా ఆయన సేవిస్తున్నావు? ఏ విధంగా ఆయన పూజిస్తున్నావో ఒకసారి ఆలోచించుకో సోదరి సోదరు. జ్ఞానులు మాత్రం ఆరాధన మాత్రం వారు చాలా తగ్గింపు మనస్సుతో ఆయన ఆరాధిస్తున్నారు. కనుక ఈ ఆరాధన జ్ఞానుల జీవితంలో కనబడుతుంది. ఇక్కడ లూదియా అనే స్త్రీ కూడా వాక్యం వింటూ ఉంటే ప్రభు ఆమె హృదయాన్ని తెరిచాడు. ఇప్పుడు ఆమె హృదయం తెరవబడిందండి.
హృదయం తెరవబడింది, మూయబడిన హృదయం తెరవబడినందువలన ఆమె జీవితములో గొప్ప రక్షణ పొందింది. ఆమె రక్షించబడింది. ప్రేమను దేవుని బిడ్డలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఈ లోకములో రక్షకుడిగా జన్మించారు. మరి ప్రభు ఇచ్చే రక్షణ పొందడానికి ఇంకా ఆలస్యం చేస్తున్నావా? ఆయన ఇచ్చే రక్షణ పొందకుండా తప్పిపోతున్నావా? ఆలస్యం చేస్తున్నావా? దేవునికి దూరంగా ఉంటున్నావా? ఆలోచించుకో సోదరి సోదరుడు. లోదియా అయితే వ్యాపారాన్ని మానివేసి వాక్యాన్ని వినడానికి వెళ్ళింది ఆదివారం. ఆ వాక్యాన్ని బట్టి ఆ వింటుండగానే ఆ హృదయం దేవుడు తెరిచాడు. అద్భుత రీతిగా ఆమె ప్రభుని ఆరాధించింది. హృదయపూర్వకంగా ఆమె ప్రభుని ఆరాధించింది కనుక, ఆమె హృదయం దేవుడు తెరిచాడు కనుక ఆమె జీవితములో గొప్ప మేలు పొందింది. రక్షణ ఎవరు ఇవ్వలేని గొప్ప రక్షణ ప్రభువు ఇచ్చాడు, ఆమె పొందుకుంది. సోదరుడా సోదరి, నీ హృదయం కూడా తెరవబడాలి. నీ హృదయం తెరవబడితే నీకు ఆ గొప్ప రక్షణ దొరుకుతుంది. ఆ రక్షణ నీవు కూడా పొందుతావు. ఆమె వాక్యం వింది. పౌలు భక్తుడితో మాట్లాడి నా ఇంటికి రండి అని చెప్పి తీసుకొని వెళ్ళి వాక్యం విన్న తర్వాత ఆమె భర్త, పిల్లలు రక్షించబడ్డారు. వాళ్ళందరూ రక్షించబడ్డారు. ఆ రోజే వాళ్ళు నమ్మి బాప్తిసం పొందారు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఎన్నో రోజులు వారు వాక్యాన్ని వినలేదు, కానీ ఒక్క రోజున విన్నారు, రక్షింపబడ్డారు. వారిని జీవితంలో రక్షించబడకుండా, లోదియావలే రక్షించబడకుండా, ఇంకా లూదియా రక్షించబడింది, లూదియావలే రక్షించబడకుండా ఆమె రక్షణ పొందింది, కానీ నీవు ఇంకా పొందకుండా దూరంగా తిరుగుతున్నావా? లూదియావలే రక్షణ పొందు. లూదియావలే నీ హృదయాన్ని తెరుచుకొని ప్రభువుకి అప్పగించుకొని ప్రభు బిడ్డగా జీవిస్తే నీవు ధాన్యుడు అవుతావు, ధాన్యురాలు అవుతావు. అయితే ప్రేమనద్దామని బిడ్డలారా, ఈ జ్ఞానులు వాళ్ళు ఒక్కొక్కరు తెచ్చిన ఆ పెట్టెలను విప్పారు. అందులో ఒక జ్ఞాని బంగారమును తన పెట్టెను విప్పి ఆ బంగారమును ఆయనకి కానుకగా ఇస్తున్నాడు. అవును ప్రేమనద్దామని బిడ్డలారా, బంగారమును కానుకగా ఇస్తున్నాడంటే ఆ బంగారము దేన్ని సూచిస్తుంది? యేసు ప్రభువారు రాజు అని సూచిస్తుంది. ఆయన రాజుగానే ఈ లోకములో పుట్టాడు. రాబోతున్న రారాజుగా ఉన్నాడు. ఆయన రాజుగానే పుట్టాడు. మరలా రెండవసారి ఆయన ఈ భూమి మీదకి రారాజుగా రాబోతున్నాడు. అవును ప్రేమనద్దామని బిడ్డలారా, ఆయన ఆ బంగారము దేనికి సూచనగా ఉంది, సాదృశ్యంగా ఉందంటే యేసు ప్రభు రాజు అని. అందుకే వాళ్ళు కూడా ఏమంటున్నారంటే యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడని జ్ఞానులు అడుగుతున్నారండి. ప్రేమనద్దామని బిడ్డలారా, నిజంగా ఆయన రాజుగానే జన్మించాడు. రాజులైన యాజక సమూహంగా నిన్ను సిద్ధం చేయడానికి ఆయన రాజుగా ఈ లోకములో జన్మించాడు. ప్రేమనద్దామని బిడ్డలారా, అందుకే పేతురు రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 7వ వచనంలో చూస్తే బంగారము సువర్ణం అగ్ని చేత పరీక్షించబడినప్పుడు, కాల్చబడినప్పుడు అది శుద్ధి అవుతుంది. అలా నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ప్రభువు వలన నీవు శుద్ధీకరించబడాలి. రాజులైన యాజక సమూహంగా మార్చబడాలి. అందుచేత ప్రియమైన దేవుని బిడ్డలారా, మీరు విశ్వాసము కలిగి పరీక్షలో నిలిస్తే ప్రభువు ప్రత్యక్షమైనప్పుడు మెప్పును, ఘనతను, మహిమను పొందుతారు. ఆయన యుద్ధ మీరు మెప్పు, ఘనత, మహిమ పొందుతారు. ప్రేమనద్దామని బిడ్డలారా, ఆ మహాప్రభు
నీకు మెప్పు మహిమ ఘనతనిస్తాడు. ఈ గొప్ప భాగ్యం నీవు పొందాలంటే బంగారం వలె, శుద్ధి చేయబడిన బంగారం వలె శుద్ధ సువర్ణంగా నీవు మారాలి. శుద్ధ సువర్ణంగా మారాలి సోదరి సోదరుడా. రెండవ జ్ఞాని ఏమర్పించాడంటే సాంబ్రాణి అర్పించాడు. చూడండి, సాంబ్రాణి సువాసనిస్తుంది. అంతేకాదు సూక్ష్మ జీవులను కూడా నశింపచేస్తుంది. అందుకే ప్రభు సాంబ్రాణి వలె మనుషుల యొక్క పాపములన్నిటినీ పవిత్రపరచి మానవుల్ని రక్షించడానికి ఆయన పుట్టాడు గనుక సాంబ్రాణి పాపుల రక్షకుడిని సూచిస్తుంది. పాపుల రక్షకుడిని సూచిస్తుంది. పాపులను రక్షించే రక్షకుడు యేసు ప్రభు అని సూచిస్తుంది. ప్రేమనద్దామని పెట్టారు. అందుకే తిమోతి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయం 15వ వచనంలో చూస్తే పాపులను రక్షించుట కొరకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చనన్న వాక్యము నమ్మదగింది. అవును, ప్రేమనద్దామని పెట్టారా, ఆయన పాపుల్ని రక్షించడానికి వచ్చాడు. ఆ సాంబ్రాణి ఆయన పాపులను రక్షించే రక్షకుడని సూచిస్తుంది. అవును సోదరి సోదరుడా, నీ దోషములు నీ పాపములను ఆయనే విడిపించి నిన్ను రక్షించేవాడు ఆయనే. అందుకే ఆయన పేరు యేసు అని పెట్టబడింది. యేసు అనే మాటకు అర్థం రక్షకుడు అనే అర్థం. ఆయన నిన్ను రక్షించడానికి ఆయన ఈ లోకమునకు వచ్చాడు కనుక ప్రేమనద్దామని బిడ్డలారా, నీవు ఆయన దగ్గరకు వెళితే ఆయన ఎదుట జ్ఞానుల వలె సాగిలపడి నీ దోషములు నీ పాపములు నీవు ఒప్పుకుంటే ఆయన నిన్ను రక్షిస్తాడు. ఆ రక్షకుడు నీకు రక్షణ ఇస్తాడు. అలా మూడవ జ్ఞాని ఏం చేశాడంటే బోళము తీసుకొచ్చాడు. తన పెట్టెను విప్పి ఆ బోళాన్ని ప్రభువుకి కానుకగా అర్పిస్తున్నాడు. అంటే బోళము రోగములను నయము చేసే ఔషధాల్లో వాడబడుతుంది. ఈ బోళం ఎందుకు ఉపయోగపడుతున్నాయంటే చేదుగా ఉంటుంది. ఇది రోగములను నయము చేసే ఔషధాల్లో ఉపయోగిస్తారు. అందుకే ప్రభు ఆయన అంటాడు లూకాసు వార్త 5వ అధ్యాయం 31వ వచనంలో, రోగులకే గాని ఆరోగ్యవంతులకు వైద్యుడు అక్కర్లేదు. కనుక ప్రభు ఎలాంటి వాడు అంటే ఆయన రోగులకు ఆయన వైద్యుడై ఉన్నాడు. పరమ వైద్యుడు ఆయన. రోగముల నుండి స్వస్థపరిచేవాడు, పాప రోగము నుండి స్వస్థపరిచేవాడు, పాప రోగము నుండి విడిపించేవాడు, స్వస్థపరిచేవాడు. ప్రియమనద్దామని పెట్టారా. అందుకే మీరు మారు మనసు పొందడానికి నేను మిమ్మల్ని పిలవడానికి వచ్చాను, కానీ నీతిమంతులను పిలవడానికి రాలేదు. పాపులను రక్షించడానికి వారిని పిలవడానికే వచ్చాను అన్నాడు ప్రభు. నీతిమంతులను పిలవడానికి రాలేదంటున్నాడు. జ్ఞానులు చూడండి ఎంత గొప్ప భావాల్ని కలిగిన కానుకలను తీసుకొచ్చి వారు ప్రభువుకి అప్పగించారు. ఆయన ఒకటి రాజు అని సూచిస్తుంది బంగారం. రెండవది సాంబ్రాణి, ఆయన పాపుల రక్షకుడు అని సూచిస్తుంది. మూడవది బోళము, రోగులకు వైద్యుడు అని చూపించబడుతుంది. ఎటువంటి పాప రోగమైనా ఆయన స్వస్థపరిచేవాడు, బాగు చేసేవాడు, నీ జీవితాన్ని బాగు చేసేవాడు, నీ బ్రతుకులో నెమ్మదినిచ్చేవాడు, నీకు శాంతినిచ్చేవాడు. అందుకే ఈ లోకములో ఆయన జన్మించింది. జ్ఞానులు వెళ్ళి ఆయన్ని ఆరాధించడానికి కారణం ఏమిటంటే, నా ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆయన రాజని, ఆయన పాపులకు రక్షకుడని,
రోగులకు వైద్యుడని వారు గ్రహించారండి. అందుకే ఇలాంటి విలువైన అర్పణలను వారు ప్రభువుకి అర్పించారు. ప్రేమనొద్దామని పెట్టారా, నీ విలువైన జీవితాన్ని ప్రభువుకి అర్పించి ఆ జ్ఞానుల వలె నీవు ఆయన ఆరాధిస్తే నీవు ధన్యుడవుతావు. నా ప్రియమైన దేవుని బిడ్డలారా, వారు నక్షత్రం ఎలా మార్గం చూపెట్టిందో ప్రభు యొద్దకు, అలా నీవు కూడా జ్ఞానులకు మార్గం చూపెట్టిన నక్షత్రాన్ని వారు వెంబడించి వారు ధన్యులయ్యారు. నీవు కూడా ప్రభువుని వెంబడించి ఆయన రాజ్యములో చేరి ఆయన బిడ్డగా జీవించి ఆయనతో ఆనందించే గొప్ప భాగ్యాన్ని పొందడానికి దేవుడు తన కృప మీకు అనుగ్రహించునుగా. ఆమేన్. ప్రార్థన చేద్దామండి. స్తోత్రం తండ్రి, పరిశుద్ధుడు, సర్వశక్తిమంతుడు, మీ మహాప్రేమను బట్టి మీరు జన్మించిన తర్వాత ఆకాశంలో